మధ్యాహ్నం 12కి లోపలికి వెళ్తే నైట్ 2:30కు బయటకు వచ్చాము. దర్శనం సమయం మాకు 14 గంటల పట్టింది తిరుమలలో. అదేవిధంగా ఫ్రెండ్స్ చెప్పాలంటే ఒకడొకడు ఒక తుక్కుపోతున్నారు. దగ్గర రాసి అంటే వాళ్ళకి ఇష్టం లేనట్టుంది కెమెరా ముందుకు రానిక. ఇక ఇది కొద్దిగా మళ్ళీ నచ్చదు నాకు. దగ్గర నిమ్మడం పిలిచినప్పుడు వచ్చేది కాదు. ఇక మేము చేసిన సకని వాడు గుద్దుగా ఏమన్నా ఇది ఇంతే ఇంకో పరి నాకన్నా పెద్ద మెంటల్ ఉంటుంది. ఇక ఫ్రెండ్స్ ఇక మనం చూసుకుంటే మా బ్యాగులు సెల్ ఫోన్లు తీసుకునడానికి 1 గంట పట్టింది. ఇక వీడియో పోయిండు ఈయన పేరు రాసినాము. ఇక ముందుగా అయితే మనం ఇప్పుడు దొరికినారు అందరూ. ఇప్పుడన్నా చెప్పకుండా పర్లేదు కానీ మీరు కొద్దిగా నింబడండి. చూసేతోళ్ళకి కూడా బాగుంటుంది, ఒక మెమరీగా మీకు కూడా బాగానే ఉంటుంది. మన సబ్స్క్రైబర్ కూడా చూస్తారు ఫ్రెండ్స్. ఇక ఈ పార్క్ అయితే మన పక్కన ఇదేది లగేజ్లు తిరిగిచ్చే కౌంటర్ దగ్గర నుంచి పక్కన ఉంది. ఇక్కడ ఈ పార్క్లో వచ్చి అయితే ఒక 1 అవర్ మరి పడుకున్నాము. ఇగో మరి లడ్డు సమయానికి అయితే ఒక లడ్డు 50 రూపాయలు, లడ్డు పెద్ద లడ్డు అయితే 200 రూపాయలు. ఇక ఒక లడ్డు కవర్ అయితే 10 రూపాయలు. దర్శన సమయం అయితే 14 గంటలన్నర అని చెప్పాను కదా. మేము ఇంత సమయం పట్టడానికి కూడా ఉచిత దర్శనంకి వెళ్ళడమే ఒక మైనస్. ఎప్పటికీ టికెట్ దర్శనం వెళ్ళేవాళ్ళం, ఈసారి టికెట్ లేకపోవడమే మాకు ఇదనమాట. చెప్పాను ఇంతమంది వీడియోలు కూడా. మీరు టికెట్ కావాలనుకున్న వాళ్ళు అలిపిరి మెట్లకి వెళ్ళి రాండి. టికెట్లు దగ్గర నడచాలనుకున్న వాళ్ళు శ్రీవారి మెట్లకి వెళ్ళి రాండి. శ్రీవారి మెట్లకి వెళ్ళి అయితే 6వ తారీఖు నుంచి చేయడంతో ఈ యొక్క సమస్య ఏర్పడింది కాబట్టి ఇక అయినా పర్లేదు. తెలంగాణ తారీఖు అయితే ఊర్లో బయటకు వచ్చేసాము. మళ్ళీ నెక్స్ట్ ప్రయాణం అది అరుణాచలంకి వెళ్తుంటాము. వ్యూ చూడండి. ఈ సమయంలో అయితే చాలామంది ఫొటోస్ తీయడానికి ఇక్కడ ప్రయత్నిస్తారు. చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. గాలి అయితే నైట్ ఎగదం వస్తుంది. ఏసీ కన్నా ఎక్కువ వస్తుంది. అబ్బా అంత కూల్గా ఉందన్నమాట, ప్రశాంతంగా. ఇగో ఇక్కడ మా మాస్టర్ వాళ్ళు ఫోటో తీస్తున్నారు. వాళ్ళని ఒకసారి చూడండి. ఇగో వీళ్ళు నైటు ఎన్ని గంటలకు వస్తారు మీరు బయటికి? కుమార్ ఎన్ని గంటలకు వస్తారు బయటికి? 5:30. నువ్వు 2:30, మీరు 5. అటు ఇటు ఒక మాగి మీకు గంటన్నర తేడా ఉంది కదా. దిగండి. వీళ్ళు మాస్టర్ ఫ్యాన్ తీసుకున్నా. ఇక ఫోటోస్ తీస్తున్నారు చూడండి. దిగండి, మీ ఫ్యామిలీ కాడికి ఒక ఫోటో దిగండి, మా బ్రాండ్ గ్రూప్ కాడికి ఒక ఫోటో తీస్తాము. ఇక ఈ నెలలు ఇదే నచ్చదు నాకు. ఎక్కడ పోతారో ఏంది, వెనక తోకలు తీరి వెనక వస్తారు కానీ చివరి ఇక్కడ వస్తున్నారు. ఎక్కడ పేరు సినిమాలు అందరూ ఇంకా వచ్చుతాను కానీ ఉన్నారా? ఎప్పుడన్నా మీకు ఇష్టం కాళ్ళు గుర్తున్నట్టు అందరికీ. ఇంకా అరుణాచలంలో తిరిగేది ఉంది మస్తు. వీడు ఒక్కడు ఎప్పుడు స్పెషల్ ఫోటోలు దిగని చూస్తాడు. ఏమో ఏం లేదు పిచ్చి. ఇక వీడే ఉంటాడు కరెక్ట్గా ఫోటోగ్రాఫర్గా. నేను దింపరిచి అన్నప్పుడు నన్ను చక్కగా దింపరు, సొట్ట బిడ్డలు దింపారు. ఫ్రేమ్ పెట్టడానికి రాదు వీళ్ళకి. ఈ మంచి మా దాంట్లో గగ్గన్ అనమాట. ఈ మంచి ఎప్పుడు చూసినా కొద్దిగా మబ్బుగానే ఉంటాడు. చెప్పు మా ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లకి. ఏమో నన్ను ఏం చెప్తాను ఏమైనా బెల్లం పెడతా ఆయాను. హాయ్ ఫ్రెండ్స్. నేనెవరు? నీకు రాముడు. వీళ్ళకి ఏం తెలుసు? నేను మా బ్యాండ్ గ్రూప్ కాడికి ఒక ఫోటో అయితే దింపుతుంది ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు అందరు వీళ్ళు ఇట్లనే ఉన్నారు. తీస్తాము. మళ్ళీ ఏమన్నా వచ్చాడు మామ బాగా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక మేము తిరిగి మరి తిరుచెన్నూరు నుంచి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇగో ఇలా చూసుకుంటే ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి మా ప్రయాణం అరుణాచలంకి అయితే మరి ట్రైన్లో వెళ్తాము. ఇక మా టీంలో కొంతమంది ఇక ఊరికి వెళ్ళిపోతారు మా మాస్టర్ వాళ్ళు. మేము 14 మెంబర్స్ కూడా ఉండే అవుటర్స్ మరి బ్యాంక్ టీం వాళ్ళు అయితే మరి అరుణాచలంకి వెళ్తాము. ఇక్కడ పామన్ ఎక్స్ప్రెస్ 11:55కు ఒకటైతే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది అరుణాచలంకి డైరెక్ట్గా. ఇక ట్రైన్ అయితే ఎక్కబోతున్నాము. ఇక పక్కనే మన తిరుపతి రైల్వే స్టేషన్. మరి నెక్స్ట్ అరుణాచలం వీడియోలు కూడా చూడండి. ఇక చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. కొంచెం ఈ మధ్యలో చాలా వరకు మన వీడియోలు చాలా వెనకబడ్డాయి. నేనే సరిగ్గా చేయలేకపోతున్నా. నేనరా బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియోతో ముందుకు వస్తా. మీ విలేజ్ థ్యాంక్ యూ ఆల్.